రండిరా దింపుతాను రాడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు నీ అక్క కోడితే మొక్కలు రక్తం వస్తుంది గుంజి 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 పగలదే వాణ్ణి పట్టి 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 పట్ట సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ మన ఇండియన్ కెప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు ఒకడు వచ్చి ముస్లివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా భయం చేస్తూ చూస్తున్నాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ముస్లివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ సంథింగ్ లైక్ దిస్. మనం కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూస్ యూ. థాంక్యూ సో మచ్ ఫర్ లిసనింగ్. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ ఆల్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజంగా తీసుకున్నాను. అండ్ సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు, అండ్ ఆ రోజు వచ్చిన గెస్టులు అన్నావు, అందరినీ అన్నావు. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ప్రాపర్ వేలో వెళ్తాను. ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చేయడం కాదు. బుర్ర ఉంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. నీకు నిజంగా నీకు మనోభావాలు హట్టే, ఇది ఒక సమాజం నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో. అర్థమవుతుందా? అంత బూతులు నేను వాడిన దానికి నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలు అది నువ్వు ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా? నిజంగా నువ్వు అదే ప్రాపర్గా చెప్తే ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆహా ఓకే సార్ కరెక్టే సార్, మేబీ సారీ కూడా చెప్పేటోడేమో. అంటే నువ్వు అంతా నిజంగా సిన్సియర్గా ప్రాపర్గా మాట్లాడితే నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. దీని బూతు పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా బూతు పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దండమ్మా బూతు పురాణమా? అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు, బీప్ అయ్యారు, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ. యూట్యూబ్లో రిస్ట్రిక్షన్సే ఉండవు. అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్లో మేము పెట్టలేదు. అది వి ఫెల్ట్ లైక్ అంత అవసరం లేదేమో అనిపించింది.